హాయ్ అండి. ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. సో, వినాయక చవితికి నేను ఇంట్లోనే విగ్రహాన్ని తయారు చేద్దామని అనుకున్నాను. దానికోసం అయితే నేను ఎయిర్ డ్రై క్లే కొన్నాననమాట. ఇది మొత్తం 2.5 ఎల్‌బీస్ క్లే అనమాట. 1 ఎల్‌బీ అంటే 450 గ్రాములు. 2.5 ఎల్‌బీస్ అంటే దగ్గర దగ్గర మనకి ఆహ్, ఒక కేజీన్నర దాకా వస్తుందనమాట ఈ క్లే. సో, ఈ క్లే 2 రకాలు అమ్ముతున్నారు. గ్రే కలర్ ఒకటి, ఇంకా ఇలా లైట్ బిస్కెట్ కలర్‌లో అమ్ముతున్నారనమాట, క్రీమ్ కలర్‌లో. సో, నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే నేను ఈ విగ్రహానికి పెయింటింగ్ కూడా వేద్దాం అనుకుంటున్నాను అనమాట. పెయింట్స్ వేస్తే కలర్‌ఫుల్‌గా బావుంటుందని. నా దగ్గర యాక్రిలిక్ పెయింట్స్ ఉన్నాయన్నమాట ఇంట్లో. సో, అవి వేస్తే బావుంటుందని. గ్రే కలర్ విగ్రహానికి అంత పెయింట్ వేస్తే లుక్ రాదు కాబట్టి నేను ఈ క్రీమ్ కలర్ క్లేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా వాటర్తో తడుపుకుంటూ మనమైతే విగ్రహాన్ని తయారు చేసుకోవాలన్నమాట. ఇది క్లేతో చేయడం వల్ల ఏంటంటే ఎలాంటి క్రాక్స్ కానీ ఏమీ రావు. మనం గోధుమ పిండితో కానీ, మైదా పిండితో కానీ, లేదా బియ్యం పిండితో కానీ తయారు చేసుకుంటే మనకి పొద్దున్న చేస్తే సాయంత్రానికి విగ్రహం అంతా కూడా క్రాక్స్ లాగా వచ్చేస్తాయి అన్నమాట. అది పిండి కదా, ఎండిపోయినట్టు అయిపోయి మొత్తం క్రాక్స్ వచ్చేస్తాయి. అందుకే నేనైతే క్లేని అయితే తెచ్చుకున్నాను అనమాట. నేను ఇది వాల్మార్ట్లో కొన్నాను. టార్గెట్, వాల్మార్ట్, మైకిల్స్ ఇలాంటి స్టోర్స్లో అయితే ఈ క్లేని అమ్ముతున్నారు. సో, ఇలా నీటితో తడుపుకుంటూ నేనైతే షేప్స్ని చేసుకుంటున్నాను అనమాట. లెగ్స్ షేప్, వినాయకుడి ఉదరం, ఇంకా మనకి షేప్స్ అన్నీ ఉంటాయి కదా, చేతులు, అవన్నీ కూడా నేను ఇలా నీటితో తడుపుకుంటూ అయితే చేసుకుంటున్నాను. ఇది ఎయిర్ డ్రై క్లే అండి. ఎయిర్ డ్రై క్లే అంటే ఏంటంటే మనం విగ్రహం తయారు చేసేసి ఒక 2 రోజులు దాన్ని గాలికి అలా ఆరనిచ్చేస్తే గట్టి పడిపోయి మనకి బయట తెచ్చుకుంటాం కదా మట్టి విగ్రహం, అలాగే గట్టిగా ఉంటుందన్నమాట. గట్టి పడిపోయి మనకి స్టోన్ లాగా తయారైపోతుంది అది. ఇంకొక రకం క్లే ఉంటుంది, ఓవెన్ బేక్డ్ క్లే అని. దానికి ఏం చేయాలంటే ఇలా తయారు చేసేసాక దాన్ని ఓవెన్లో బేక్ చేయాలన్నమాట. 350 డిగ్రీస్ దగ్గర ఒక అరగంట పాటు అలా బేక్ చేయాలి. అది ఎందుకులే మళ్ళీ మనకి రిస్క్ ఎందుకు, అది సరిగ్గా బేక్ అవ్వకపోయినా సరిగ్గా అవ్వకపోయినా అది విరిగిపోతుందంట. అందుకే నేనైతే ఎయిర్ డ్రై క్లే తెచ్చుకున్నాను అనమాట. సో, నేను ఇక్కడ ఇలా షేప్స్ అన్నీ కూడా చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే కింద కాళ్ళు అలా పెట్టేసేసాను. తర్వాత ఇలా తల, పక్కన చెవులు, అవన్నీ కూడా షేప్స్ అయితే చేస్తున్నాను. నాకు ఇది చాలా ఈజీగా అనిపించింది ఈ క్లేతో తయారు చేయడం. ఇంకా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది కదా, మనమే మన చేతులతో ఇంట్లో వినాయకుడిని తయారు చేసుకోవడం. ఇంకా ఇలా చేసేసాక 2 days దీన్ని ఆరనిచ్చేసేస్తే మనకి గట్టి పడుతుంది కదా, దాని మీద అప్పుడు మనం పెయింట్స్ వేసుకోవచ్చు. నా దగ్గర యాక్రిలిక్ పెయింట్స్ ఉన్నాయన్నమాట. సో, అవి వేసేసుకోవచ్చు. అవి న్యాచురల్ పెయింట్సే, టాక్సిక్ పెయింట్స్ కాదనమాట. సో, ఇంట్లోనే మనం చక్కగా ఈ ఈకో ఫ్రెండ్లీ గణేష్ అని అయితే తయారు చేసేసుకోవచ్చు అనమాట. నాకు ఈ క్లే $5.88 పడింది, 2.5 ఎల్‌బీస్ క్లే. ఇంకా ఎక్కువ కావాలంటే, పెద్ద విగ్రహం చేసుకోవాలంటే ఇంకా ఎక్కువ క్లేస్, పెద్ద పెద్ద క్లేస్ కూడా అమ్ముతున్నారు అనమాట. 5 ఎల్‌బీస్, 10 ఎల్‌బీస్ కూడా అమ్ముతున్నారు. కొంచెం పెద్ద సైజు విగ్రహాలు అయితే తయారు చేసుకోవచ్చు. అవైతే $10, $15 అలా ఉంది. సో, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి నేనైతే ఈ 2.5 ఎల్‌బీ క్లే అయితే తెచ్చుకున్నాను అనమాట. సో, ఒక్కొక్కటిగా పెడుతుంటే చాలా అందంగా వస్తుంది కదా. నేను ఇప్పుడైతే దీనికి కిరీటం పెడుతున్నాను, చూసారా. ఇలా మనకి ఈజీగా రోల్ అయిపోతుంది. వాటర్తో తడుపుకుంటూ ఇలా షేప్స్ తయారు చేసేసుకోవచ్చు. ఈజీగా రోల్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ కిరీటం లాగా అయితే నేను పెడుతున్నాను.
ఇప్పుడు చేతుల్లాగా పెట్టడానికి నేనైతే ఇలా ఎంత సైజ్ కావాలో అంత షేప్ తీసుకుని ఇలా ఒక ప్లేట్ మీద దీన్ని పెట్టుకుని మనకి చేతి వేళ్ళు లాగా రావడానికి ఇలా ఒక సన్న నైఫ్ తీసుకుని ఇలా ప్రింట్ లాగా రావడం కోసం అలా కొంచెం కట్ చేసుకున్నట్టు చేస్తున్నాను. అలా చేతి వేళ్ళ షేప్ వస్తుంది కదా, రెండు చేతులకి కూడా అలాగే చేద్దాం అనుకున్నాను. ఒక చెయ్యి ఏమో మనకి ఇలా అభయహస్తం లాగా చూపిస్తుంది కదా, అలా చూపించేటట్టు ఇంకో చేతిలో ఏమో చిన్న సైజు లడ్డు లాగా తయారు చేసి పెడదాం అనుకున్నాను అనమాట. సో దీన్ని అక్కడ మనం వాటర్తో స్టిక్ చేసేయచ్చు. వాటర్ అప్లై చేసేసి మొత్తం మనం స్టిక్కింగ్ అంతా కూడా చేయొచ్చు అనమాట ఈ క్లేకి. సో మొత్తం అంతా కూడా బంకమట్టి కాబట్టి చక్కగా అతుక్కుపోతుంది. ఇప్పుడు ఇంకో చేయి కూడా అలాగే తయారు చేస్తున్నాను అనమాట. సో అలా ఒకసారి మనం థంబ్ ఫింగర్తో ఒత్తేసుకుని దానికి కింద ఇలా లైన్స్ లాగా పెట్టేసేసుకుంటే మనకు అది చేతి వేళ్ళు లాగా అయితే కనిపిస్తుంది అనమాట. సో దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో కూడా చూడండి. విగ్రహం మొత్తం కూడా రెడీ చేసేసుకున్నాక కింద నేను ఈ ప్లాస్టిక్ది తీసుకున్నాను కదా బ్లాక్ కలర్ది, దాని మీద అంతా కూడా క్లే అలా అంటుకుంది కదా, దాన్ని మొత్తం కూడా ఇలా ఒక వెట్ పేపర్తో తుడిచేస్తున్నాను. చూడడానికి బాగోదు కదా మనకి పూజ చేసేటప్పుడు, అంతా నీట్గా ఉంటే బాగుంటుందని అది మొత్తాన్ని కూడా నేను ఒక వెట్ పేపర్తో తుడిచేసి ఎండ పడుతున్న ప్లేస్లో ఒక 2 రోజులు దాన్ని అలా ఆరనిచ్చాను. ఇప్పుడు చక్కగా ఆరి విగ్రహం గట్టిపడిపోయింది అనమాట. ఇప్పుడు బ్లాక్ కలర్ బొట్టు బిళ్ళలు ఉంటాయి కదా, దాన్ని అయితే అటు ఇటు కళ్ళలాగా అయితే స్టిక్ చేసుకుంటున్నాను. తర్వాత పైన ఐబ్రోస్కి వాటికి కూడా నేను కాజల్ పెన్సిల్ ఉంటుంది కదా, కాటుక పెన్సిల్, దాంతో అయితే ఇలా డ్రా చేసుకుంటున్నాను అనమాట ఐబ్రోస్ లాగా. నెక్స్ట్ ఇంకా మిగిలిన పెయింటింగ్ అంతా కూడా వేస్తాను. కింద పంచకి పైన నామాలు, ఇంకా వెనకాల సూర్యుడిలాగా అలా పెట్టాను కదా, దానికి అంతా కూడా పెయింట్ వేద్దాం అనుకుంటున్నాను. ఇలా పెయింట్తోనే నేనైతే నామం లాగా పెడుతున్నాను అనమాట, గోవింద నామం లాగా. నెక్స్ట్ ఇంకా పంచకి ఆరెంజ్ కలర్ వేద్దాం అనుకుంటున్నాను. పైన కిరీటానికి ఆ మొత్తానికి కూడా మిగిలిన పెయింట్ అంతా కూడా వేస్తాను. పెయింట్ అంతా వేసాకైతే లుక్ చాలా బాగా వచ్చింది, మీరు కూడా చూడండి. మొత్తం పెయింటింగ్ అంతా వేసేసాక ఫినిషింగ్ లుక్ అయితే ఇలా వచ్చింది, చాలా బాగా వచ్చింది కదా.
నెక్స్ట్ ఇంకా ఇల్లు క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ వాక్యూమ్ క్లీన్ అయితే చేస్తున్నాను. యూజువల్గా నేను ఎప్పుడు కూడా చీపురుతోనే డస్టింగ్ అది చేస్తానన్నమాట. ఇది వుడెన్ ఫ్లోరే కాబట్టి మొత్తం మనకి ఈజీగా డస్ట్ అది కూడా కనబడిపోతుంది. బట్ ఈసారి అయితే నేను వాక్యూమ్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇల్లు మొత్తం కూడా ఒకేసారి వాక్యూమ్ క్లీన్ అయితే చేయలేము, చాలా పెద్ద హౌస్ కాబట్టి. నేను లివింగ్ ఏరియా, ఇంకా కిచెన్ ఏరియా, ఇంకా బెడ్రూమ్ అయితే నేను చేశాను. రిమైనింగ్ పార్ట్ అంతా కూడా మా హస్బెండ్ హెల్ప్ చేశారనమాట. సో ఎందుకంటే ఒకళ్ళే చేయలేరు అనమాట, చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి కింద ఏరియా అంతా కూడా ఒకళ్ళే వాక్యూమ్ క్లీనింగ్ కానీ మాప్ చేయడం కానీ ఒకళ్ళే చేయలేరనమాట. సో ఇద్దరు ఉంటేనే కొంచెం తొందరగా పని అవుతుందని సో కిచెన్ ఏరియా ఇంకా లివింగ్ ఏరియా అంతా కూడా నేను వాక్యూమ్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను. దీని తర్వాత అయితే వెట్ మాప్ పెట్టుకుందాము. మాపింగ్ అయితే నేను ఈ మాప్ స్టిక్ అయితే యూస్ చేస్తాను. వుడ్ ఫ్లోర్స్కి ఇలాంటి మాప్ స్టిక్ బెస్ట్ అనమాట. కింద ఇలా బాటిల్ లాగా ఉంటుంది దానిలో వుడ్ ఫ్లోర్ క్లీనర్ ఉంటుందన్నమాట. నేను బోనా యూస్ చేస్తున్నాను. ఇది వుడ్ ఫ్లోర్కి, హార్డ్ వుడ్స్కి కానీ, ఎల్విపి ఫ్లోరింగ్కి కానీ అన్నింటికి కూడా ఇక్కడ బోనా అయితే బాగుంటుందన్నమాట. సో దాన్ని కొద్దిగా హాట్ వాటర్ వేసి క్యాప్ పెట్టేసుకొని మనం దానిలో ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది, మొత్తం ఇదే వాడకూడదు. ఇది కొద్దిగా వేసి మిగిలింది వాటర్తో మిక్స్ చేయాలన్నమాట. ఇలా క్యాప్ ఫిట్ చేసేసి ఆ మాప్కి కింద దీన్ని అలా ఫిక్స్ చేసేస్తే మనం స్ప్రే చేసుకుంటూ అయితే మాపింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఫిక్స్ చేసి అలా అంటే క్లిక్ మన సౌండ్ వస్తుంది. అలా ఫిక్స్ చేశాక పైన ఒక హ్యాండిల్ లాంటిది ఉంటుందన్నమాట. ఇలా కింద మనకి క్లాత్ ఇలా స్టిక్ చేసుకుని ఈ హ్యాండిల్ని మనం ప్రెస్ చేస్తూ ఉంటే అది అలా స్ప్రే లాగా వస్తుందన్నమాట. దాంతో అలా స్ప్రే చేసుకుంటూ అయితే మాప్ చేసేస్తాము. సో మాప్ చేసేసాక మళ్ళీ ఇంకొక క్లాత్ అలా కింద స్టిక్ చేసుకుని దాంతో ఇంకొకసారి ఆ తడి దాని మీద ఇంకొకసారి తుడిచేసేస్తే మనకి మొత్తం ఫ్లోర్ అంతా కూడా డ్రైగా అయిపోతుంది. సో ఎప్పుడు మాప్ చేసినా కూడా మేము ఇలాగే చేస్తాము అనమాట. మన నీళ్ళల్లో ముంచి పిండి ఆ నీళ్ళతో అయితే చేయకూడదు. ఇది వుడ్ ఫ్లోర్ కాబట్టి మనకి బబుల్స్ లాంటివి వస్తాయి అన్నమాట. కింద ఫ్లోర్ ఉబ్బటము పైకి అలా వస్తుందని నేను ఎప్పుడు కూడా ఇలాగే చేస్తాను. నేను ఇప్పుడు ఇక్కడ వినాయక చవితికి డెకరేషన్ అయితే చేస్తున్నాను అనమాట. ఇది పూజ ముందు రోజు సాయంత్రం అయితే నేను చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక పింక్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను. ఆ బ్లౌజ్ పీస్ తోనే డెకరేషన్ మొత్తం కూడా చేద్దాము. లుక్ చాలా బాగా వస్తుంది. మనకి ఎలాంటి బ్యాక్ డ్రాప్ కర్టెన్స్ లేకపోయినా కూడా ఇలా ఒక బ్లౌజ్ పీస్తోనే మనం చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. నేను ముందైతే పుష్ పిన్స్తో ఈ బ్లౌజ్ పీస్ని వాల్కి అయితే స్టిక్ చేసేసాను. దానికి ఇలా నా దగ్గర డెకరేటివ్ గార్లాండ్స్ ఉన్నాయి, వాటిని అయితే ఇలా హ్యాంగ్ చేస్తున్నాను అనమాట. బ్యాక్డ్రాప్ డెకరేషన్ అంతా కూడా చూడడానికి చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు వినాయకుడు వెనకాల పెట్టడానికి ఇలా నా దగ్గర రౌండ్ షేప్ది ఒకటి మెటల్ది ఉందనమాట. దానికి నేను మిగిలిన గార్లాండ్స్ మొత్తాన్ని కూడా ఇలా చుట్టూ చుట్టేస్తున్నాను. చుట్టేసేసాక అక్కడ ఆకులు పూలు లాగా కనిపిస్తుంది కదా, అది ఎల్ఈడి లైట్ స్ట్రింగ్ అనమాట. మేము టీవీ పక్కన అటు ఇటు కూడా దాన్ని అలాంటివి వేలాడదీస్తూ ఉంటాం అనమాట. అవి ఎప్పుడు కూడా ఆన్ చేసి ఉంచుతాము. సాయంత్రం పూట మనకి లైట్స్ వెలుగుతాయి అనమాట, ఎల్ఈడి లైట్స్. సో దాన్ని కూడా నేను ఇప్పుడు ఈ రింగ్ చుట్టూ అయితే చుట్టేసేస్తాను. లుక్ చాలా బాగా వస్తుంది. నైట్ పూట అంటే మనకి సాయంత్రం పూట వినాయక చవితి పూజ సాయంత్రం కూడా చేస్తాం కదా, అప్పుడు ఈ లైట్స్ ఆన్ చేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది అనమాట. పగలపూట అంత కనపడదు కానీ లైట్స్ సాయంత్రం పూట అయితే చాలా బాగా కనిపిస్తాయి. సో అందుకని నేను వీటిని కూడా అయితే యూస్ చేస్తున్నాను. దీని చుట్టూ రింగ్ చుట్టూ అయితే చుట్టేస్తాను ఇప్పుడు. తర్వాత ఇంకొక స్ట్రింగ్ని వెనకాల ఇందాక బ్యాక్ డ్రాప్ డెకరేషన్ చేశాం కదా, దాని మీద కూడా ఒక స్ట్రింగ్ని అయితే చుట్టూ ఇలా గార్లాండ్ లాగా అయితే వేసేస్తాను. మనకి చూడడానికి అయితే
చాలా బాగా వచ్చింది. ఫైనల్ అవుట్పుట్ అయితే బ్రహ్మాండంగా వచ్చిందనమాట. ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి, కలర్ఫుల్గా అనిపించింది నాకే. సో ఇదేనండి వినాయక చవితి ముందు రోజు ప్రిపరేషన్స్ అంతా కూడా. వినాయకుడు విగ్రహం తయారు చేయడం దగ్గర నుంచి డెకరేషన్, మాపింగ్, వ్యాక్యూమ్ క్లీనింగ్ ఇదంతా కూడా చేసి ఇల్లంతా కూడా నీట్గా చేసుకుని నెక్స్ట్ డే అయితే వినాయక చవితికి పూజ చేసుకున్నాం అనమాట. పూజ అయితే చాలా బాగా జరిగింది. సో పూజలో మేము ఏమేం ప్రసాదాలు వండాను నేను, ఇంకా పూజ ఎలా జరిగింది మొత్తం కూడా మరో మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. చూసారా లైట్స్ ఆన్ చేస్తే ఎలా ఉందో, ఇది నైట్ చాలా బాగా కనిపిస్తుంది మనకి. ఇలా ఉందన్నమాట మొత్తం కూడా ఇప్పుడు లుక్. నైట్ లైట్స్ ఆఫ్ చేసేసాక చూడండి ఎలా ఉంటుందో. మనకి ఎల్ఈడి లైట్స్ చాలా ఇలా కనిపిస్తాయి అన్నమాట వెలుగుతూ. చాలా బాగుంటుంది లుక్. మనం పూజ మొత్తం పెట్టేశాక లుక్ అయితే ఇంకా బాగా వచ్చింది. సరే అండి, మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాబాయ్. మీ వినాయక చవితి ఎలా జరిగిందో నాకు తప్పకుండా షేర్ చేసుకోండి.